మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 3వ చరణాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 3వ చరణం. ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 3. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొన్నీయుడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నేను మన వినికిడిలో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత సొలొమోను చెప్పినటువంటి సామెత. ఈ సామెతలో నీతిమంతుని గురించి, అదే రీతిగా భక్తిహీనుని గురించినటువంటి మాటలు చూస్తాం. నీతిమంతుని గురించి దేవుడు అతనికి ఏం చేస్తాడు, అదే రీతిగా భక్తిహీనుని గురించి దేవుడు అతనికి ఏం చేస్తాడు అనేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. నీతిమంతునికి దేవుడు ఆకలిగొననీయనటువంటి స్థితిని కలుగు చేస్తాడనే మాట చూస్తూ ఉన్నాం. అదే రీతిగా భక్తిహీనుని యొక్క ఆశను భంగం చేస్తాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో నీతిమంతుణ్ణి దేవుడు ఆకలిగొననీయనటువంటి పరిస్థితులు అనేకంగా మనం చూస్తాం. అదే రీతిగా భక్తిహీనుణ్ణి ఆశను భంగము చేసినటువంటి స్థితిలో మనం అనేక పరిస్థితులను మనం చూస్తాం. మొట్టమొదటిగా నీతిమంతుణ్ణి యెహోవా ఆకలిగొననీయుడు అనేటువంటి మాటలో నీతిమంతుడు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నీతిమంతుడు రైచస్ వన్, సరైనటువంటి విధానంలో జీవిస్తున్నటువంటి వాడు. జస్ట్ వన్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని మనం చూస్తాం. ఎలా జీవించాలో అలా జీవించేటటువంటి వాడిని గురించినటువంటి మాట. యథార్థంగా జీవించేటటువంటి వాడు. దేవుని మాట ఎలా ఉన్నదో ఆ రీతిగా జీవించేటటువంటి వాడిని నీతిమంతుడు అనేటువంటి మాటగా మనం చూస్తాం. ఇక్కడ నీతిమంతుణ్ణి ఆకలిగొననీయుడు అనేటువంటి మాట మనకి ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆకలిగొననీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే వారికి ఆకలి వేయదు అనే అర్థం కాదు, కానీ వాస్తవంగా ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఇంగ్లీష్ లో ఈ రీతిగా ఉన్నది. ద లార్డ్ విల్ నాట్ సఫర్ ద సోల్ ఆఫ్ ద రైచస్ టు ఫెమిష్. లార్డ్ నాట్ సఫర్, విల్ నాట్ సఫర్ అంటే ఆకలి గురించి వారిని దేవుడు ఇబ్బందుల పాలు చేయటం. ఆకలి గొననీయుడు అనేటువంటి మాటకు అర్థం నీతిమంతులకు, యథార్థవంతులకు ఆకలి వేయదు అని కాదు, కానీ ఆకలి నుంచి లేదా ఆహారం కోసం ప్రాకులాడడం లేదా ఆహారం కోసం ఇబ్బందులు పడడం అనేటువంటిది జరగదని నీతిమంతుణ్ణి ఆకలి గొననీయుడు అనేటువంటి మాట అర్థం ఇస్తుంది. విల్ నాట్ సఫర్ ద సోల్ ఆఫ్ రైచస్ టు ఫెమిష్. ఆహారం కోసం, తినడం కోసం దేవుడు ఇబ్బందులు పాలు చేయడు అనేటువంటి మాట చూస్తున్నాం. నిజమే, బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకంగా నీతిమంతులైనటువంటి వారిని ఆకలిగొననీయటువంటి స్థితిని చూస్తాం. ప్రత్యేకించి ఒక ఉదాహరణను మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతి అయినటువంటి మాటలు చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, అదే రీతిగా 6వ వచనాన్ని మనం చదివితే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. దేవుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా సెలవిస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, ఒక సంవత్సరంలో వర్షం పడదు, ఒక సంవత్సరంలో కరువు అనేటువంటి విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 6వ వచనాన్ని మనం చదువుదాం. ఒకర కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చును. ఆ పై వచనాలలో మనం చదివితే దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు కెరీతు వాగు దగ్గరికి పోయి జీవించు, ఆ తూర్పునున్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి జీవించు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు నీతిమంతుడైనటువంటి ఏలియాను ఆ సంవత్సర కాల సమయంలో, ఆ కరువు సమయంలో, వర్షం పడని ఆహారం లభించినటువంటి ఆ కరువు సందర్భంలో చాలా అద్భుతంగా రాయబడినటువంటి మాట 6వ వచనంలో,
ఉదయమును సాయంత్రమును దేవుడు రొట్టెను మాంసమును కాకోలముల చేత పంపిస్తా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే దేవుడు ఆహారం కోసం, తిండి కోసం ఎవ్వరిని కూడా నీతిమంతుని స్థితి కలిగినటువంటి వారిని ఆయన సఫర్ చేయడు, బాధించడు అనేటువంటి మాట ఏలియా సందర్భంలో మనం చూస్తాం. అదే రీతిగా అతడు వాగునీరు రాగుచూ వచ్చెను. అక్కడ ఉన్నటువంటి ఆ కెరౌతు వాగు దగ్గర, ఆ యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కెరూతు వాగు దగ్గర ఆ నీటిని ఏలియా తాగుతూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి ఆలకించండి దేవుని బిడ్డలారా. మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో, న్యాయంగా జీవిస్తామో, క్రమంగా జీవిస్తామో, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ మాటల జీవితాన్ని జీవిస్తామో, మనం ఎప్పుడు కూడా తినడం కోసం, బ్రతకడం కోసం, మన పనులు కొనసాగడం కోసం మనం బాధపడాల్సిన, సఫర్ అవ్వాల్సిన, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నీతిమంతుణ్ణి ఆయన సఫర్ చేయడు, ఆకలి కొననీయడు, ఇబ్బందులు పాలు చేయడు. కాబట్టి ఈ దినం మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటంటే, నీతిగా యథార్థంగా జీవిస్తాను, సరైన రీతిలో నేను సంపాదిస్తాను, సరైన రీతిలో నేను నా అడుగులు వేస్తానని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. నీతిమంతుణ్ణి దేవుడు ఆకలి కొననీయడని ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయబడతా ఉందంటే, దావీదు కూడా 37వ కీర్తన, దావీదు కూడా 37వ కీర్తన 25వ చరణంలో తన జీవితం అంతటిని అనుభవంగా చేసుకొని దావీదు పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తాం. కీర్తన గ్రంథం 37:25వ చరణం. నేను మాట చదువుతున్నాను. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబడడం గాని వాని సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఎంత గొప్ప మాట. దావీదు తన జీవితం అంతటి అనుభవంలో నీతిమంతునికి దేవుడు చేసేటటువంటి విషయం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఏంటంటే ఆ మాట, భిక్షమెత్తుట గాని దేవుడు చేయి విడడం గాని దావీదు చూడలేదు. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా ఆ బాధలకు, వేదనలకు, ఆ ఇబ్బందికర పరిస్థితులకు దేవుడు అనుమతి ఇవ్వడు. దయచేసి మనం ఆలకించవలసినటువంటి వారమైన ఆ విడవడడం అనేటువంటిది జరగదు అన్న సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన, భిక్షమెత్తుట చూడనటువంటి స్థితి జీవితంలో ఉంటుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నా. కాబట్టి నీతిగా జీవించడం కోసం, యథార్థంగా జీవించడం కోసం, క్రమంగా జీవించడం కోసం మనం ప్రయాసపడవలసిన వారమైన, అడుగులు వేయవలసినటువంటి వారమైన. అదే రీతిగా రెండవ మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, భక్తిహీనుని ఆశను భంగము చేయును అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, త్రోసివేయును, నెట్టి వేస్తాడు. ఎలాంటి ఫలింపు ఉండనటువంటి స్థితి, ఖచ్చితంగా అది నిష్ప్రయోజనం అయిపోతుంది, కూలిపోతుంది అనేటువంటి అర్థం మనం ఇక్కడ చూస్తాం. అదే రీతిగా భక్తిహీనుడు అనే మాటను మనం అర్థం చేస్తే, భక్తి లేనటువంటి వాడు, వికెడ్ వన్, దుష్టుడు, దుర్మార్గుడు. ఇంకా అద్భుతంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, క్రిమినల్ అనేటువంటి మాట ఈ భక్తిహీనుని వాస్తవమైనటువంటి అర్థంలో రాయబడి ఉంది. అంటే నేరస్తుడు అనేటువంటి మాట. ఈ భక్తిహీనుని ఆశను భంగం చేయడు అనేటువంటి మాటకు కూడా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు భక్తిహీనులైనటువంటి వారి ఆశలు భంగం చేసినటువంటి ఉదాహరణగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము మరియు 3వ వచనం నుంచి 4వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మరియు 3, 4 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ద్రోషులై ఉన్నారు. దే వర్ క్రిమినల్స్, దే వర్ డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవునికి అగెనెస్ట్ గా వారు చేసినటువంటి పనిని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే 7 సంవత్సరాలు దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఇలాంటి భక్తిహీనత సందర్భంలో ఇశ్రాయేలీయులు ఇలాంటి భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు వారి ఆశను ఎలా భంగం చేశాడు అంటే 3, 4 వచనాలు మనం చదువుదాం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములు తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము
భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధమైన మరి దేనిని గాని ఇజ్రాయేలులకు ఉండలేదు. చాలా అద్భుతంగా రాయబడినటువంటి మాట. ఇజ్రాయేలులు విత్తనములు విత్తిన తర్వాత వారు సంపదను కూడబెట్టుకోవాలని అడుగులు వేసిన తర్వాత దేవుడు ఎవరికైతే వారిని అప్పగించాడో వారు మాత్రమే కాక అమాలేకీయులు తూర్పునున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా ఇజ్రాయేలుల ఆ పంటల మీదకి ఇజ్రాయేల్ కలిగినటువంటి వారి యొక్క సంపదల మీదకి వచ్చి వారికి ఏమీ కూడా మిగల్చలేదు అనేటువంటి మాట. రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే జీవన సాధనమైన మరి దేనిని ఇజ్రాయేలులకు ప్రభు ఉంచలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. భక్తిహీనత కలిగిన స్థితి, దుర్మార్గమైన స్థితి, క్రమం లేని స్థితి, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి, దుష్టత్వం కలిగిన స్థితి. ఎంత విత్తనాలు విత్తినా, ఎంత ప్రయోజనం చేకూరేలా మనం అడుగులు వేసి ఇక్కడ ఇజ్రాయెల్ చేస్తుంది అదే. దేవునికి దూరంగా జీవిస్తూ, దేవునికి దుష్టులైన స్థితిలో జీవిస్తూ, విత్తనములు విత్తి జీవనాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నారు. కానీ జీవన సంబంధమైనది ఏది కూడా మిగలకుండా తుడిచివేయబడింది. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన వారమైనా మనం నీతిమంతులుగా ఉంటే ప్రభువే మనల్ని పోషిస్తాడు. ప్రభువే మనల్ని ఆకలిని కొనకుండా చేస్తాడు. కానీ మనం భక్తిహీనులుగా ఉంటే మనకై మనము విత్తనములు విత్తిన తర్వాత కూడా ఆ ఆశను మనం పొందుకోలేం. ఆ ఆశను మనం తీర్చుకోలేం. ఆ కోరికను సఫలత పొందుకోలేం. దేవుడు దానిని భంగపరుస్తాడు. దానిని ఆ జీవన సంబంధమైనటువంటి విషయాన్ని ప్రభువు తొలగించి వేస్తాడు అని మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైన. అందుకే ప్రభువు మత్తయి సువార్తలో జ్ఞాపకం చేయబడేటువంటి మాట, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఆ పై వచనాల్లో ఆ తిండి, అదే రీతిగా త్రాగడం, అదే రీతిగా ఈ వస్త్రములకు సంబంధించి జీవన సంబంధమైన విషయాల గురించి ప్రభువు మనకు అందించాలంటే ప్రభువు నీతిని, రాజ్యాన్ని అనగా నీతిమంతులుగా జీవించవలసినటువంటి వారమైన. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో 2 తీర్మానాలు మనం తీసుకుందాం. ఈ సమయంలో 2 తీర్మానాలు తీసుకుందాం. మొదటిది, అయ్యా నేను నీతిమంతునిగా, యథార్థనుగా, నీ మాటలకు అనుసరిస్తూ నేను జీవిస్తాను. రెండోది, నేను భక్తిహీనునిగా జీవించను. దయచేసి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. అవును ప్రభా, మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినం ప్రభా, ఈ రీతి అయిన ఈ 2 వాగ్దానములను మేము పట్టుకొని మా జీవితాలు కొనసాగించుటకు కృప దయచేయండి. నీతిమంతులుగా జీవిస్తూ ప్రభా, ఆకలిగొనని స్థితి, జీవన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయాస పడకుండా తమ ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి అనుగ్రహించుచున్నాడన్న ఆ స్థితి మేము పొందుకున్నట్టు కృప దయచేయమని ప్రార్థిస్తాం. అదే రీతిగా మా ప్రభా సహాయం దయచేయండి. అయా భక్తిహీనుని స్థితిలో మేము జీవించకుండా మేము ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయా భక్తిహీనునిగా జీవిస్తూ మేము విత్తిన ప్రతి దానిని వ్యర్థంగా పోయే అయ్యా ఆ స్థితి మాకు లేకుండా కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ దినంకై ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. ప్రభా ఈ దినమంతటిలో కూడా నీతిమంతులుగా జీవించడానికి ప్రయాసపడుతూ భక్తిహీనునిగా జీవించడానికి ప్రభా మేము వెనక్కి అడుగు వేస్తాం. మీ కృప మాతో ఉంచి నడిపించమని ఈ మనవులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.